నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ ఎనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఓకే. సో మనము ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ట్రంప్ గారు అధికారంలోకి వచ్చాక చాలా చాలా చేంజెస్ అవుతున్నాయి. ఎంత దారుణంగా అంటే ఇప్పటికీ కోట్ల రూపాయల అప్పు కూడా అయిపోయింది అంటున్నారు. 300 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ అనేది పతనం అయిపోయింది. యుఎస్ తాలూకా ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా పడిపోయింది. అసలు యుఎస్ లో ఏం జరుగుతోంది? ముఖ్యంగా ఏమిటంటే ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యాడో నవంబర్ 5వ తారీఖు 2024, మళ్ళీ జనవరి 20, 2025లో ఆయన ఆఫీస్ లీగల్గా ప్రమాణ స్వీకారం చేయటం. ఆయన ఖాళీగా లేడు. ఆయన మార్పు తీసుకొస్తా, మొత్తం అంతా పడగొట్టేస్తా, మన సిస్టమ్ అంతా కరప్ట్ సిస్టమ్, వీళ్ళంతా వేస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్, ఎన్నో సబ్జెక్ట్స్ ముందలు తీసుకొచ్చాయి. ఒకటి ముఖ్యంగా ఏం తీసుకొచ్చాడంటే గవర్నమెంట్ లో వేస్ట్ జరుగుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది తీసేయాలని ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవ్వాడో జనవరి 20 ఈ సంవత్సరం, అప్పటి నుంచి గవర్నమెంట్ సర్వెంట్స్ మీద పడ్డాడు. చాలా మంది రెసిగ్నేషన్ కూడా ఇచ్చేశారు. అవును. ప్రస్తుతం గవర్నమెంట్ ఖర్చు తగ్గించాలి. కొన్ని సంస్థలు యుఎస్ ఎయిడ్ అని ఇతర దేశాలకు సాయం చేసేది, సంవత్సరానికి బడ్జెట్ $40 బిలియన్. దాదాపు భారతదేశం బడ్జెట్ అంతా చాలా వరకు మన రాష్ట్రాలు కవర్ అయిపోతాయి. ఆ సంస్థను రద్దు చేశాడు. ఎందుకంటే నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు డబ్బులు. అలాగే ఏ దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయో అమెరికా ఎక్కువగా ఎవరితో ఉన్నాయంటే చైనా, వాళ్ళ ఉత్తరాది సరిహద్దులో కెనడా, దక్షిణాది సరిహద్దులో మెక్సికో. తర్వాత ఇప్పుడు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బట్టి క్లోజ్ గా యూరోపియన్ దేశాలతో ఉన్న ట్రేడ్ అగ్రిమెంట్స్, జపాన్తో, కొరియా, జపాన్, యూరోప్, మెక్సికో, కెనడా, చైనా తీసుకుంటే అమెరికా బిజినెస్ 90% వీళ్ళతోనే. 90%. వాళ్ళు అందరితో మీతో కుదరదు, మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మీతో తెగొట్టేస్తారు సంబంధాలు, ఇదంతా ట్రంప్ అన్నాడు. మీరు విన్నారు, నేను విన్నా. సో న్యాచురల్గా ఆర్థిక అరాచకంలాగా కనపడి ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరైతే సెక్టార్లో పనిచేస్తున్నారు, ఎవరైతే లాభాలు తీస్తున్నారో మన వ్యాపారాలు వెళ్ళిపోతున్నాయని అన్సర్టనిటీ, అస్థిరత వచ్చింది. అస్థిరత రాగానే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పడిపోతాయి. ఎక్కడైనా ఒకవేళ భారతదేశంలో మన ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం ఎలక్ట్ అవ్వింది 2024 జూన్లో. అదే కాకుండా ఎలక్ట్ అవ్వకుండా ఒక 30 రోజులు 60 రోజులు ఎవరు ప్రభుత్వంలో ఉంటారని అనుకుంటే స్టాక్ మార్కెట్ కూలిపో. స్టాక్ మార్కెట్ ఒక థర్మామీటర్ లాంటిది శరీరానికి, ఆర్థిక వ్యవస్థ. ఏ మాత్రం గాలి తగిలినా స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ అవుతాయి. సో మీరు చెప్పిన నష్టాలని స్టాక్ మార్కెట్ పడిపోయింది. చెప్పండి. 300 లక్షల కోట్లు అంటే చాలా పెద్ద నంబర్. అందుకని అందరూ భయపడుతున్నారు. అమెరికా అంటేనే అగ్రరాజ్యం. అగ్రరాజ్యంలోనే ఇంతలాగా దారుణాలు జరిగితే పరిస్థితి ఏంటి? మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ట్రంప్ ఏమంటున్నాడంటే అవుతుంది, 1 నెలలు 2 నెలలు ఇలాగ ఉంటుంది. నేను ఎప్పుడైతే అగ్రిమెంట్స్ అన్ని సరి చేస్తానో డబ్బు మన దేశానికి వస్తుంది, మళ్ళీ పైన ఉంటామని ఆయన ధైర్యం. కానీ నిన్నటి నుంచి ఆయన కూడా కొద్దిగా షేక్ అవ్వాడు. ఎందుకంటే ఆయన ధైర్యంగా ఉంటే ఉంటాడు, కానీ ప్రజలు ఉండరు కదా, ప్రజలు భయపడిపోతారు. మొన్న కొన్ని దేశాలతో, మెక్సికో ముఖ్యంగా, అన్న టారిఫ్స్ వేయలేదు, మానేశాడు, ఆఫ్ చేశాడు. కొద్దిగా స్లోగా వెళ్తున్నాడు, ఎందుకంటే ఈ స్పీడ్ పనిచేయట్లేదు, ఇది అర్థం కావట్లేదు అని ఆయన కూడా తగ్గాడు. కానీ ఆయన తగ్గేది, కానీ మానుతాడు అంటే మాను. ఎందుకంటే ఆయన నమ్మకం అది కొంతవరకు కరెక్ట్ కూడా, కొంతవరకు కరెక్ట్. అది చెప్పింది తప్పులేదు. మెక్సికో ఉన్నది ఉదాహరణగా. చైనా తీసుకొచ్చి ఫ్యాక్టరీస్ మెక్సికోలో పెట్టి మెక్సికో నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తా, పన్నులు తప్పించుకుంటాను, ఇంపోర్ట్ డ్యూటీస్ అయ్యి తప్పించుకుంటాను. సో ఇవన్నీ చేయటానికి టైం పడుతుంది. ట్రంప్ 1 నెలలో చేసేయాలి, 2 నెలల్లో చేసేయాలి. ఎందుకంటే చట్టం ప్రకారంగా నేను రెండోసారి ప్రెసిడెంట్ అవ్వటానికి, ఎలక్షన్ అవ్వటానికి లేదు. నాకు 4 సంవత్సరాలు ఉన్నాయి. ఓ 2 సంవత్సరాల తర్వాత నా టైం అయిపోతుంది, అది నాకు విలువ ఉండదని మొదలుపెట్టాను. తప్పకుండా మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ అస్థిరత ఎక్కడుంటే అస్థిరత అక్కడ స్టాక్ మార్కెట్ కూలిపోతుంది, ఆ కరెన్సీ కూడా పడిపోతుంది. కానీ అమెరికన్ కరెన్సీ ఎందుకు పడతలేదు? డాలర్ ఇంకా బలం అవుతుంది కదా, మీరు చూస్తున్నారు కదా.
ఎందుకంటే మిగతా దేశాలు కూడా వీక్ అయిపోయినాయి. సో వాళ్ళు వీక్ అయినప్పుడు, అమెరికా వీక్ అయినప్పుడు డాలర్ మీద ఇంపాక్ట్ ఉంది. సో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అన్నిటికంటే మీరు కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, అమెరికాకి 1945 నుంచి అమెరికా ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ అంటారు. రిజర్వ్ కరెన్సీ అంటే అవును. 2 దేశాల మధ్యన బిజినెస్ చేస్తున్నప్పుడు ఏ కరెన్సీలో చేస్తారు? డాలర్‌తో చేస్తారు. మనం ఇప్పుడు సౌత్ కొరియన్ కరెన్సీ వాన్. మన వ్యాపారం వాన్‌తో చేయం కదా! హుహు. డాలర్స్‌తో చేస్తాం. సో హ్మ్. అమెరికాకి అడ్వాంటేజ్. మీరు అనవచ్చు 1945 మొదలు ఏమైందంటే అప్పుడు బ్రిటిష్ పౌండ్. ఎందుకంటే బ్రిటన్ ప్రపంచం అంతా ఏలేదు కాబట్టి అవునవును. ఒక 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రిటిష్ పౌండ్ కరెన్సీ రిజర్వ్ కరెన్సీగా ఉంది. సో హ్మ్. ఇప్పుడు ఇంకా ఎర్లీ డేస్ అంటారు. తొందరగా మనం ఒక అభిప్రాయం రావటం కరెక్ట్ కాదు. అమెరికా కూలిపోయింది. కానీ ఎవరో పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు స్టాక్స్ అమ్మేస్తారా? అది చేయాలి. వెయిట్ హ్మ్. చేసి చూడాలి. తొందర పడకూడదు. కానీ బ్యాంకర్స్, పెద్దవాళ్ళు, స్పెక్యులేటర్స్ వాళ్ళు అమ్మేస్తారు. ఎందుకంటే అస్థిరత ఉన్న టైంలో ఐదర్ బంగారం కొంటారు, హ్మ్. లేకపోతే డబ్బుగా అయినా ఉంచుకుంటారు. ఓకే. సో ఓకే. అది మరి తొందర పడకూడదు అని మీరంటున్నారు సరే. మొన్న ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 80,000 జాబ్స్ అనేవి తీసేశారు. 80,000 మందిని జాబ్స్ నుంచే తీసేశారు. మరి దాని విషయం ఏమంటారు మీరు? మళ్ళీ నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా! అన్‌సర్టెనిటీ. అన్‌సర్టెనిటీ అంటే ఇంకా అస్థిరత. ఎవరు ఉద్యోగాలు చేసేది, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఎవరు కొనకపోతే, మీరు 1000 వస్తువులు బట్టలు కుట్టించి మార్కెట్ తీసుకెళ్ళి ఎవరు కొనకపోతే అవి పడే కదా! మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఖర్చులు కూడా చాలవు. అమెరికన్ ఎక్స్‌పోర్ట్స్ ఏం చేస్తున్నారు? ఎవరో ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు జపాన్ నుంచి. 21 రోజు పడతది అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో చేరటానికి జపాన్ నుంచి, కొరియా నుంచి పోని. హ్మ్. దారిలోనే ఇంకా బట్టలు ఉపయోగం లేదంటే వాళ్ళతో ఏం చెప్తారంటే తిరిగి తీసుకెళ్ళి ఎక్కడైనా పడేయండి, డిస్పోజల్ చార్జెస్ ఇస్తారు. ఎకనామిక్స్‌గా కుదరదు. సో 85,000 ఉద్యోగాలు కాదు, 8,00,000 ఉద్యోగాలు కూడా పోవచ్చు. అస్థిరత. హ్మ్. శరీరానికి డయాబెటిస్ ఎలాగో, క్యాన్సర్ ఎలాగో, అస్థిరత ఆర్థిక వ్యవస్థకి అలాంటి. ఇంకా మైండ్ నిలబడదు. ఉద్యోగాలు పోయినాయి కొన్ని. ఇంకా పోతాయేమో అంటే ఇంకా పోతాయి. ఎందుకంటే కంపెనీలు భయపడతాయి. హ్మ్. మనం ఇలా ఎంప్లాయీస్ పెట్టుకుంటే మనం దివాలా అవుతాం. తీసేస్తారు. అవును. అది ఆ సైకిల్ అలా వెళ్తాది. పెరిగే సమయంలో సైకిల్ పెరుగుతాది. ఒక 1,00,000 ఉద్యోగాలు తీసుకున్నారనుకో కొత్తోళ్ళని, ఇంకా ఉత్సాహం వచ్చి ఇంకో 1,00,000 ఉద్యోగాలు అవుతాయి. ఇంకో 1,00,000 ఉద్యోగాలు. అవి తగినప్పుడు రివర్స్. రెస్టారెంట్స్ మూసేస్తారు. హ్మ్. హోటల్స్ మూసేస్తారు. కొట్లు మూసేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. తగ్గిస్తారు స్టాఫ్. సో ఆ సైకిల్ మనం చూడాలి ఎంతవరకు వెళ్తాదో. అమెరికాలో డిప్రెషన్ వచ్చిందా? రాలేదు. హ్మ్. రిసెషన్ వచ్చిందా? రాలేదు. రాలేదు. ట్రంప్ చేసేది చూస్తాం. అంటే ఈ అస్థిరత అనేది ఏదైతే ఉందో అదంతా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచే మొదలవుతుంది. ప్రతీదీ ట్రంప్ వచ్చినప్పటి నుంచే ఈ అవకతవకలనేవి జరుగుతున్నాయి. ఎందుకని? అవకతవకలు అంటే ట్రంప్ తీసుకొచ్చింది కదా! ట్రంప్ ఏమంటున్నాడు? మీరు సొమ్ము లంచాలుగా వాడారు. యూఎస్ఏ $40 బిలియన్ కట్ చేస్తున్నాను. నేచురల్‌గా ఆ $40 బిలియన్ ఎవరు వాడుకున్నారో ఉద్యోగాలు పోయినట్టే కదా! వాళ్ళ వ్యాపారాలు పోయినట్టే కదా! హ్మ్. సో ఆటోమేటిక్‌గా ఆ డబ్బు సేవ్ చేసారు ట్రంప్. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టబోతున్నారు? ఇంకా చెప్పలేదు. ఇంకా చెప్పలేదు. అది నేను ఇక్కడ ఖర్చు పెడుతున్నానని చెప్పుంటే ఇలాంటి పరిస్థితి రాదు. ఇంకా దాని మీద క్లారిటీ లేదు. ఆయన ఒక పెద్ద ఎకానమిస్టా? కాదు. ఆయన ఎకనామిక్స్‌కి సరిపడ్డ యాక్షన్ తీసుకుంటున్నాడా? లేదు. లేదు. ఆయన నమ్మకంతో నాకన్నీ తెలుసు. మీరు ఊరుకోండి అని అందరికి చెప్పి మొదలుకెళ్ళిపోతున్నాడు. ఎవరి మాట వినడు. సో అది కరెక్ట్ అవ్వచ్చు ఒక్కోసారి. ఆయన చేసిన పనులు తప్పట్లేదు నేను. కరెక్ట్ అవ్వచ్చు. కానీ సమయం పడతాది. ఇది దారిలో జరిగే డ్యామేజ్. హ్మ్. అంటే మరి ఆ దారిలో జరిగే డ్యామేజ్‌లో ఎంతమంది నష్టపోయినా పర్వాలేదా? అంటే ఇది పెంటపాటి పుల్లారావు నష్టపోతే పర్వాలేదు అంటున్నాడు. జరిగేదని చెప్తున్నా. తుఫాన్‌లో ఎలిమేన్ కూర్చుంటే నెత్తి మీద రాళ్ళు పడతాయి. నేను హ్మ్. పడమనలేదే. జరిగేదది. నేను చెప్పేది ట్రంప్ చేసేదానికి అస్థిరత వస్తది. అస్థిరత వస్తే ఉద్యోగాలు పోతాయి. ఆయన అంటున్నాడు, ఈ బాడీలో వెయిట్ తగ్గిస్తున్నా బలంగా ఉంటాది శరీరం.
ఊరుకునే ఓవర్ వెయిట్‌గా తిరగటం మంచిదా? ఆ వెయిట్ తగ్గించుకోవటం మంచిదా? వెయిట్ తగ్గించుకుంటే మంచిది గదా! అంటే బట్టలు కొత్తయి కుట్టించుకోవాలని ఈ వెయిట్‌తోనే తిరుగుతానని అంటారా? హ్మ్. లేదు. వెయిట్ తగ్గిస్తే ఆరోగ్యం మంచిది గదా! అయితే ఈ బట్టలు ఏమైపోతాయి? ఈ బట్టలన్నీ నాకు బిగ్ సైజ్ తీసుకున్నా అప్పుడు తగ్గిపోతే ఏం చేస్తానంటే కొత్త బట్టలు కొనుక్కో లేకపోతే అయ్యే యేసుకొని తిరుగు గోను సంచుల్లాగా. అంతే. ఇది ఆర్థిక వ్యవస్థ అనేది చాలా క్రూయల్ సైన్. హ్మ్. చాలా చాలా మంది చాలా సింపుల్‌గా ప్రతి ఒక్కడు నాకు ఎకనామిక్స్ తెలుసు. ప్రతి ఒక్కడు చదివేశా. ప్రతి ఒక్కడు ద్రవ్యోల్బణం గురించి చెప్తాడు. బడ్జెట్ వచ్చాక మాలాంటి వాళ్ళు చాలామంది వచ్చి టీవీల మీద అన్నీ తెలిసినట్టుగా చెప్తారు. కానీ అది చాలా స్పెసిఫిక్ సైన్స్. మీకు కెమిస్ట్రీ, మెడిసిన్, ఫిజిక్స్ ఎంత యాక్యురేటో ఎకనామిక్స్ కూడా అంత యాక్యురేట్. ఒక పని చేస్తే ధర పెరుగుతాయి. ఇంకో పని చేస్తే ధర తగ్గిపోతాయి. ఒక పని చేస్తే ఉద్యోగాలొస్తాయి. ఒక పని చేస్తే ఇంకోటి తగ్గిపోతాయి. ఊడిపోతాయి. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే టాక్స్ రేట్లు కూడా యూఎస్‌లో పెంచేశారు అని అంటున్నారు. దీనికి కరెక్ట్. దానికి కరెక్ట్. సంబంధం ఉందా? కరెక్ట్ కాదు. వాళ్ళేమంటున్నారంటే, నువ్వు టారిఫ్స్ పెంచితే టారిఫ్స్ సుంకాలంటారా? హ్మ్. సుంకాలు. సుంకాలు పెంచితే అమెరికాలోకి వచ్చే వస్తువుల ధర పెరుగుతుంది గదా! హ్మ్. మీరొక వస్తువు అమెరికాకి స్టీల్ వస్తాయి. స్టీల్ తయారు చేయట్లేదు. ఒక 15% టాక్స్ పెట్టాడు చైనా మీద. సో, 15% ధర పెరుగుతుంది గదా! హ్మ్. సో, ధరలు అలా పెరుగుతాయి. దాన్నేమంటారంటే కాస్ట్ పుష్ ఇన్‌ఫ్లేషన్. కాస్ట్ పుష్. ధరలు రా మెటీరియల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇన్‌ఫ్లేషన్. సో, అందరూ ఏమంటున్నారంటే ట్రంప్‌కి వ్యతిరేకించోళ్ళు, "నువ్వు సుంకాలు పెంచితే ఆఖరికి ఆ టాక్స్ కట్టేది మనోళ్ళే గదా!" అంటున్నారు. అంతేగా. ఆయనేమంటున్నాడు, అంటే కరెక్టే మనోళ్ళు కడుతున్నారు. ఎదరవాడికి ఇంకా బాధ ఎక్కువున్నది గాబట్టి ఆడు దారిలో పడతాడంటున్నాడు ట్రంప్. పడతారా? పడరా? సమయం చెప్తారు. ఆళ్ళు అడ్జస్ట్ అవుతారా? రెడీగా ఉన్నారా చైనా దీనికి? ఎక్కువ చైనా ఎక్స్‌పోర్ట్ చేసేది. చూడాలి. వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ట్రంప్ ఒక్క అడుగు వెనక్కేసాడు మొన్న. హ్మ్. కొంచెం ఆయన కూడా బెదిరిపోయాడు. ఆయన కూడా చాలా మొండిగా ఉన్న మనిషి. గుండె హ్మ్. ధైర్యం ఉన్న మనిషి. అవును. చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి. కానీ ఆయన కూడా కొద్దిగా బెదిరియడు. అందువల్ల మెక్సికోతో ఆళ్ళతో మళ్ళీ కొద్దిగా చూద్దాం, చేద్దాం అని తగ్గాయి. తప్పకుండా అది పెద్ద ఎఫెక్ట్ అమెరికా మీద. ఎలాగెళ్తాది ఈ వరద? ఎలాగొస్తాది ఈ సునామీ? మనం ఇంకా చెప్పలేం. హ్మ్. ఎంతవరకెళ్తాది? ఎందుకంటే ఎన్నో ప్లేయర్స్ ఉన్నారు. ఎన్నో దేశాలతో తగు పెట్టుకున్నాడు. అవును. అమెరికా విరోధులతో పెట్టుకున్నాడు, స్నేహితులతో. అది ఎంతవరకెళ్తాది? ఇంపాక్ట్ ఎలాగొస్తాది? ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు ఎక్స్‌పెరిమెంట్ చేయలేదు ఈట్లి మీద. హ్మ్. సో, ఇది కొత్త ఎక్స్‌పెరిమెంట్. సో, మనం చూడాలి. చూడాలి. ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పటి వరకు మాట్లాడాం. కానీ ఇప్పుడు వాణిజ్య వ్యవస్థ కూడా దెబ్బతింది. దాని గురించి మీరేమంటారు మరి? వాణిజ్యం మనల్ని పాడు చేస్తుంది అంటున్నాడు ట్రంప్. ట్రంప్ ఏమంటున్నాడంటే, మీరు మాకు మీరు మీ వస్తువులు మాకు అమ్ముతున్నారు చైనా. మేము మా దగ్గర తక్కువ కొంటున్నారు. ఆ డబ్బు, ఆ లాభంతో మీరు అమెరికన్ ట్రెజరీ బాండ్స్ కొంటున్నారు. ట్రెజరీ బాండ్స్ అంటే అమెరికాకి అప్పిచ్చినట్టు లెక్క. అవును. సో, ట్రెజరీ బాండ్స్ అమెరికన్ డబ్బంతా చైనా దగ్గర ఉన్నది. ట్రెజరీ బాండ్. సో, ట్రంప్ ఏమంటున్నాడంటే, మీరు మీ ఫ్యాక్టరీలు మా దేశంలో పెట్టుకోండి. యాపిల్ ఫ్యాక్టరీ. చైనాలో ఈ 10, 20 ఉన్నాయి. హ్మ్. నువ్వు ఇక్కడ పెట్టు, అక్కడ పెడుతున్నావేంటి? అక్కడ పెట్టి నువ్వు తయారు చేసి మాకు పంపిస్తావా? నో. ఇక్కడ పెట్టండి. అది తగు వాణిజ్యంలో అది ఎంతవరకు చేయగలరు? ఎందుకు చైనాలో పెడుతున్నారు? అమెరికన్ యాపిల్ ఫ్యాక్టరీస్. ఆళ్ళకి బుద్ధి తక్కువా? లేకపోతే జ్ఞానం లేదా? లేకపోతే గొడ్లా? కాదు కదా! టిమ్ కుక్ ఈళ్ళందరూ చాలా మేధావులు కదా! హెడ్. అక్కడ చౌకగా తయారు చేయొచ్చు. హ్మ్. ఒక ఫ్యాక్టరీలో 50,000 మంది పనిచేస్తారు. శబ్దం వినపడదు చైనాలో. ఆళ్ళక్కడే పడుకుంటారు. వాళ్ళకి అక్కడే ఇల్లిచ్చారు. నువ్వు 5 రోజులు పని చేసి వెళ్ళిపో. 10 రోజులు సెలవు తీసుకో. అక్కడ అమెరికాలో ఎవరన్నా చేస్తారా అది? అది 8 గంటలు పని చేయలేదు కదా! హ్మ్. సో, అక్కడ లేబరు చక్కగా ఉంటారు. ఆళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. కొంచెం జీతాలు తక్కువుంటాయి. సో, యాపిల్ ఫోన్ $800 అమెరికాలో 500 ఎంతకో అమ్ముతున్నారు. అది అమెరికాలో చేస్తే అది ఇంకో $200, $300 అవుతాయి. సో, ఇది ఎలాగ అడ్జస్ట్ చేయాలంటే యాపిల్ అని ఎందుకు చెప్పానంటే మీ అందరికీ మంచి కంపెనీ అని మీ అందరి దృష్టిలో ఉంటాది కాబట్టి. అవును. యాపిల్. యాపిల్ ఫోన్
వాళ్ళు కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు అమెరికాలో పెడుతున్నారు. చైనా నుంచి తీసేయాలంటే భారతదేశానికి 3 ఫ్యాక్టరీలు వచ్చినాయి ఇప్పుడు. మూడో, రెండో వచ్చినాయి భారతదేశానికి. సో అదంతా అస్థిరత. ఇందాక మీకు చెప్పిన మాట అస్థిరత. ఫ్యాక్టరీలు పెడితే ధరలు పెరగకుండా ఉంటాయా అమెరికాలో? ఒక ఫ్యాక్టరీ పెడతానికి చైనాలో $5 బిలియన్ అవుతాయి. ఆ సేమ్ ఫ్యాక్టరీ అమెరికాలో పెడతానికి $20 బిలియన్. ఉమ్, సో ఇవన్నీ తేల్తాయి కదా, ఊరికనే వెళ్ళిపోవు కదా డొనాల్డ్ ట్రంప్. అందువల్ల ఇంకోటి కూడా మీరు ఆలోచించవచ్చు. మీరు అడగలేదని ప్రశ్న నేను చెప్పను. టెక్నాలజీ మీద అమెరికా ఆధారపడి ఉంది. అవును. ఈవేళ ఒక 50-60 సంవత్సరాల క్రితం అమెరికా ఫేమస్ దేనికి? యుఎస్ స్టీల్, యుఎస్ అల్యూమినియం, యుఎస్ కారు. ఇప్పుడు ఏం లేవు, అవి మూసారు. షాప్స్ అన్ని మూసారు, ఫ్యాక్టరీలు మూసారు. ఉమ్, ఇతర దేశాల నుంచి వస్తున్నాయి, వాడుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్ థింగ్ అమెరికాకి ఏంటంటే టెక్నాలజీ. అవును. టెక్నాలజీ గూగుల్, టెస్లా, మైక్రోసాఫ్ట్ దీని మీద పడి వాళ్ళు విశేషంగా ప్రపంచాన్ని డామినేట్ చేస్తారు. అవును. సాఫ్ట్ పవర్, హాలీవుడ్ ఒక పెద్ద సంస్థ వాళ్ళకి. అలాగే ఏవియేషన్, ఏవియేషన్ కూడా వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ప్రపంచం. ఆర్మ్స్ అంటే ఆయుధాలు. ఈ 4-5 సెక్టర్స్లో వాళ్ళు డామినేట్ చేసి ప్రపంచాన్ని డామినేట్ చేస్తారు. ఉమ్, అంటే ఎకనామిక్స్ మారిపోయింది కదా నేను చెప్పేది. 5 సంవత్సరాల క్రితం ఇలా చేసేవారు, 50 సంవత్సరాల క్రితం ఒకలాగా చేసేవారు, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడంతా అమెరికా టెక్నాలజీ మీద ఆధారపడి. అది ఆగుతుందా, ఎల్లకాలం అలా ఉంటుందా మనం చెప్పలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చాక ఏ రకంగా మారిపోతుంది, ఎవరు లీడ్ తీసుకుంటారు, ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ మార్పు ఉన్నది. విశేషమైన మార్పు ప్రపంచంలో జరుగుతూ ఉన్నది. రోజు రోజుకి మార్పు మనకు కనపడుతుంది ఉమ్, టెక్నాలజీలో. రోజు రోజుకి మార్పు వల్ల అస్థిరత వస్తుంది. నేను మొదల నుంచి మీ డిబేట్లో మీతో ఇంటర్వ్యూలో అస్థిరత అని చెప్పాను. అస్థిరత ఆరోగ్యానికి మంచిది కాదు, ఫ్యామిలీకి మంచిది కాదు, ఎకానమీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు అస్థిరత. అంటే అస్థిరతలో ఒక్కోసారి బంగారం బయటకు వస్తా, అది ఉన్నా ఉమ్, దాంట్లో కష్టం ఉండదా, బంగారం కూడా బయటకు వస్తాయి. అస్థిరత మంచిది, అస్థిరత చెడ్డది. అస్థిరత కంట్రోల్ చేయడం కష్టం. ఒక్కోసారి బెనిఫిట్స్ ఉంటాయి, ఒక్కోసారి బెనిఫిట్స్ ఉండవు. ఇప్పుడు మీరు చెప్పేదంతా ఈ 5-6 రోజులు బట్టి బెనిఫిట్స్ కనపడలేదు అమెరికా. అవును. భయంకరమైన పరిస్థితి వచ్చేసి భయం రాగానే ఇంకా భయం పెరుగుతుంది. అది నెగటివ్ పెరుగుతా వస్తుంది. అది ట్రంప్ కంట్రోల్ చేయగలదా, ఆప్ చేయగలదా? లేదు, చూడాలి. చూడాలి. ఇంకో విషయం ఏంటంటే ఇంకేదో దేశమో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఎవరు పెద్దగా పట్టించుకోరు, వాళ్ళ దేశం వరకే ఉంటుంది. కానీ అమెరికా అనేది అగ్రరాజ్యం. అలాంటి అగ్రరాజ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మీద ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా పడుతుంది. అందువల్లనే ఈ చర్చ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి దీనివల్ల మన ఇండియా మీద కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందా? కొంతవరకు కొంతవరకు పడుతుంది, కొంతవరకు మంచిది మనకి. మీరు ఇందాక ఏదో అన్నారు, ఉద్యోగాలు పోయినా పర్వాలేదా ఏంటి అని ఏదో అడిగారు. అంటే అవును. నేను ఇంకో రకమైన జవాబు ఇచ్చాను, ఒక క్లియర్ కోల్డ్ జవాబు ఇచ్చాను. ఉమ్, నేను ఇప్పుడు జవాబు చెప్తున్నా మీకు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎవరికి బెనిఫిట్ వచ్చిన ప్రపంచంలో? 15 లక్షల మంది చచ్చిపోయారు, హాస్పిటల్లో ఉన్నారు రష్యన్ యుక్రెయిన్. అవును. రష్యా యుక్రెయిన్ పాపులేషన్ ఎంత? రెండు కలిపితే ఉత్తరప్రదేశ్ అంత లేవు. ఉత్తరప్రదేశ్లో మీరు ఆలోచించండి, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మగ యువకుల్లో ఈ 30-40% చచ్చిపోయారంటే ఎంత ఇంపాక్ట్? అంత ఇంపాక్ట్ ఉందినా, అంత రక్తం కక్కిదా? భారతదేశానికి బెనిఫిట్ వచ్చింది, ఉమ్, భారతదేశం బెనిఫిట్ అవ్వింది. మీరు ఎలాగా అనుకోరు. అంటే మనకు ఆయిల్ తక్కువగా దొరికింది, రష్యన్స్ తక్కువగా అమ్మారు, 30% మార్కెట్ కంటే తక్కువగా అమ్మారు 3 సంవత్సరాలు. ఉమ్, తర్వాత యుక్రెయిన్ ఏంటి? యుక్రెయిన్ ప్రపంచంలో ఫుడ్ ఎక్స్పోర్టర్. ఎక్కువ ధాన్యం, ఎక్కువ గోధుమలు అన్నీ ఎక్స్పోర్ట్ చేసేది యుక్రెయిన్. ఇప్పుడు ఆ యుక్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి ఎవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? అని భారతదేశం ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ పెద్ద మనిషిగా తిరిగి భారతదేశం నీతులు చెప్పే అవకాశం కూడా వచ్చింది కదా. ప్రధానమంత్రి మోడీ గారు శాంతి ఇది ఏది మాట్లాడుతున్నారంటే వాళ్ళిద్దరూ కుమ్మలాడుకుంటున్నారు కాబట్టి. సో ఆన్ బ్యాలెన్స్ చెడ్డ వార్త కొంతమందికి మంచిది, ఉమ్, కొంతమందికి చెడ్డ. ఈక్వల్గా ఉండవు. వర్షంలాగా అందరి మీద పడినా సేమ్ ఇంపాక్ట్ ఉండదు. పల్లల్లో ఉన్న వాళ్ళు మునిగిపోతారు, పైన ఉన్న వాళ్ళు ఆనందపడతారు. ఇది కూడా అంతే. అమెరికా ఇంపాక్ట్ అందరికీ ఈక్వల్గా ఉండదు.
భారతదేశానికి ఏం నష్టం లేదు. ఎందుకంటే భారతదేశం ఎక్కువగా మన మార్కెట్ మన దగ్గరే ఉన్నది. మన ఇతర దేశాల మీద ఆధారపడట్లేదు. అంత ఆధారపడట్లేదు. ఓన్లీ టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం. ఓన్లీ టెక్నాలజీ ఎక్స్‌పోర్ట్సే ఆధారపడుతున్నాం. అందువల్ల నాకు పెద్ద షాక్ ఏం కనపడట్లేదు. చిన్న షాక్ వచ్చినా ఏదో అల్లరి చేస్తారు కానీ అది మనం భరించొచ్చు, భరించగలం. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎక్కువ సఫర్ అయిపోయారు హ్మ్. మనకంటే. సో, ఇది ఎదురు చూసేది ఏంటంటే చెప్పాలంటే అక్కడ అంటే ఇది మనం సెన్సిటివిటీ లేదా? దయ లేదా? ఇలాంటి మాటలంటే దానికి నాకు జవాబు లేదు. ఎందుకంటే నేను ఒక ఎనాలిటికల్‌గా చెప్పాలి. ఎనాలిటికల్‌గా ఇండియా ఒక మంచి ప్లేస్‌లో ఉన్నది. ఎక్కడ యుద్ధం జరిగినా మనం దాంట్లో భాగం కాకుండా ఉంటే మనకు లాభం. ఎందుకంటే యుద్ధం స్టార్ట్ అవ్వాక మనం ఎవరు ఆప్ చేయలేం. ఏ రాజుకెళ్తాది, ఎక్కడికెళ్తాది రష్యన్స్ ఆప్ చేయలేం. భారతదేశానికి నష్టం. మిగతా వాళ్ళు ఎలాగుంటారో మనకెందుకు? అవును. కానీ మనం 100% టెక్నాలజీ మీదనే ఆధారపడ్డాం. అమెరికా మీద చూసుకున్నట్లయితే. మన వాళ్ళు ఎక్కువగా జాబ్‌ల కోసమే అక్కడికి వెళ్తూ ఉంటారు కదా! మరి అక్కడ వాళ్ళనే ఆల్రెడీ 80,000 మందిని జాబుల్లోంచి తీసేశారు. అంటే ఇప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ చదివి జాబ్ చేయాలి అని అనుకునే వారికి ఉద్యోగ అవకాశాలు లేనట్లే కదా! అదేం లేదు. మీరు ఎంత యుద్ధంలో, ఎంత రిసెషన్‌లో, ఎంత డిప్రెషన్‌లో గూడా అందరు ఉద్యోగాలు పోవు. ఒక 5% ఉద్యోగాలు పోతాయి అంతే. ఎంత వర్స్ట్ వరల్డ్ రిసెషన్ అయినా అన్ని ఉద్యోగాలు పోవు. అన్ని ఉద్యోగాలు పోతే మానవులు నశించిపోతారు. ఆ పని జరుగుతా ఉంటది. ఆ ప్రాస్పెరిటీ ఉంది. భారతదేశంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక అమెరికన్ సాలరీలో 30% పనిచేస్తాం అవును. జీతం. అవును. అది మెయిన్ థింగ్. వాళ్ళేమి మన మీద దయ ఉండి చేయట్లేదు. ఆ స్కిల్ ఉన్నది. స్కిల్‌ని వాడుకుంటున్నారు. స్కిల్ వాడుకుంటున్నారు. మనకి సరిపడుతుంది. ఇక్కడ 40,000 వచ్చేవాడికి అక్కడ 10,00,000 వస్తుంది నెలకి. హ్మ్. ఆనందంగా ఉన్నారు. 10,00,000 అంటే అమెరికన్ సాలరీ పెద్దది కాదు జ్ఞాపకం పెట్టుకో. మన వాళ్ళకి పెద్దగా అంతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వేరు. మన వాళ్ళు ఎలా బ్రతుకుతారు, చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. ఖర్చు పెట్టరు. ఎవరికి ఏమి ఇవ్వరు అయన్నీ తెలుసు కదా మీకు. హ్మ్. చూస్తా ఉంటారు కదా! సో, జాగ్రత్తగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, పెద్ద ఇంపాక్ట్ ఉండవు. కానీ ఇంపాక్ట్ ఉండినా అడ్జస్ట్ అవుతారు. ఒక ఆర్థిక వ్యవస్థలో షాక్స్ వచ్చినప్పుడు ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులకి చూసుకోవాలి తప్పదు. మార్పులొస్తాయి. ఇప్పుడు ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అందరూ ఖాళీ అయిపోతారు 1 ఇయర్‌లో అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక. సో, దానికి ప్రిపేర్ అవును. ఉండాలి. కొంతమంది సఫర్ అవుతారు. నేర్చుకున్న లాంగ్వేజ్, నేర్చుకున్న స్కిల్ సున్నా అయిపోతాయి. సో, అది అడ్జస్ట్ అవ్వాలి. అది ప్రభుత్వమే కాదు వ్యక్తులు అడ్జస్ట్ అవ్వాలి. వ్యక్తులు నేర్చుకోవాలి. కంపెనీలు ట్రైన్ చేయాలి. ప్రభుత్వం చేయగలనేం లేదు. ప్రభుత్వం ఏం ఎక్కువ చేస్తది? ఏం చేస్తది? ఏం చేయదు. ప్రభుత్వం ప్రజల కంటే వెనక్కే ఉన్నది. ఇవాళ సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చింది గవర్నమెంట్ కాదు కదా! ఇండివిడ్యువల్స్ తీసుకొచ్చారు ఎక్స్‌పోర్ట్ చేయడం. అందువల్ల ప్రజలు మన లీడర్లు, బిజినెస్ లీడర్స్ అలర్ట్‌గా ఉండి నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏముంటాది? హ్మ్. మనం ఎలాంటి చదువు చెప్పాలి యూత్‌కి? ఎలాంటి సబ్జెక్ట్స్‌కి పంపాలి? మెడికల్ పంపాలా? మెడికల్‌కి ఎక్కువ ఇవ్వాలా? మెడిసిన్‌కి ఎక్కువ ఇవ్వాలా? ఫార్మసీకి ఇవ్వాలా? దానికి ఎలా డిమాండ్ అని ఆలోచించుకొని చేయాలి తప్పకుండా. మార్పు అనేది డేంజరస్. మార్పు అనేది అస్థిరత వస్తది. అస్థిరత వస్తే మంచిది ఉన్నది, చెడుది. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు అంటారా మీరు? అంటే వాళ్ళు ఇండివిడ్యువల్‌గా సఫర్ అవుతారు. పాపం ఏదో ఆశలు పెట్టుకొని వెళ్తున్నారు పాపం. అవును. 50,00,000, 70,00,000 ఖర్చు పెట్టి అమెరికా చేరిపోయా ఉంటానంటే మార్పొచ్చింది. ట్రంప్ వచ్చాడు. ట్రంప్ ఏమంటున్నాడు? ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని తరివేస్తా అంటున్నాడు. మనం అంటలేదా ఇల్లీగల్‌గా వచ్చిన బంగ్లాదేశీ, నేపాలీస్ తరవేయాలని? హ్మ్. తరిమేస్తాం. ఆ! అందువల్ల ఆ రూల్ అప్లై అవుతాది. ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళు ఉంటారు. ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాడు ట్రంప్ ఆగడు. 15 సంవత్సరాలు ఆగేది లేదు. అది చూస్తారు. సో, ఒక సెక్షన్ సఫర్ అవుతది. అది ఎలా చేయాలి? ఎలా ఆలోచించాలి? ప్రభుత్వం ఏమన్నా చేయగలదా? వాళ్ళకి నెగోషియేషన్‌లో వాళ్ళని కూడా ఏమన్నా పెడతాదా? అది చూడాలి. ఎంత హ్మ్. పట్టు ఉన్నది మన ప్రభుత్వానికి చూడాలి. కానీ సఫరింగ్ అనేది మార్పులో మాత్రం తప్పదు. అది వెదర్ చేయాలి, ప్రభుత్వం సాయం చేయాలి, ఆలోచించాలి. ఫ్యూచర్‌కి ఆలోచించాలి. అవును. ఎల్లకాలం ఇలాగుంటుంది.
ఎల్లకాలం ఏదో సాఫ్ట్వేర్ చదువుకుని వెళ్తే ఉద్యోగాలు దొరకవు. ఎందుకంటే కొత్త సైన్సెస్ వస్తాయి. ఓ 30 అవును. సంవత్సరాల్లో ఇలాంటి ఉద్యోగాలు లేవు కదా! అవును. ఇప్పుడు భారతదేశంలో ఉదాహరణగా దాదాపు 50 లక్షల నుంచి 1,00,00,000 మంది డ్రైవర్లున్నారు. డ్రైవర్లు. కార్లకి, లారీలకి, ఆటిలకి కిరాయిలు చేస్తున్నారు డ్రైవింగ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డ్రైవర్సే ఉద్యోగం పోతాది కదా ఇంకా. అమెరికాలో చాలా టాక్సీస్ అంతా డ్రైవర్‌లెస్ కార్స్ కదా! అవును. అయన్నీ ఏం చేస్తారు? అది ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించుకోవాలి, మీడియా ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మార్పనేది ఎదురు చూసి టాకిల్ చేయాలి. అది రాదు అనుకుంటే మాత్రం మునిగిపోతారు. హ్మ్. చేంజ్ అనేది కాన్స్టెంట్. ఏదొచ్చినా, ఏది లేకపోయినా మారే నదిలాగా ప్రతి క్షణం నది కొత్త నది కాబట్టి మార్పనేది కొంచెం కొత్త. ఎవ్రీ మినిట్ చేంజ్ వస్తాం. మనం చూడట్లేదు. ఎందుకంటే మనం కాన్స్టెంట్ టైమ్‌లో ఉన్నాం. హ్మ్. మనకి తెలియకుండా మార్పొచ్చేస్తుంది ఎన్నో రంగాల్లో. తెలియకుండా మార్పొచ్చేస్తుంది. మీడియాలో మార్పొచ్చేసింది. టెక్నాలజీలో మార్పొచ్చేసింది. 4 సంవత్సరాల్లో మొత్తం మారిపోయింది. అవును. ఇంకా మార్పు ఎంత ఉంటుందో జరుగుతుందో మనం చూడట్లేదు. చూడం. చెప్పేదేంటంటే కన్క్లూజన్‌గా భారతదేశం మార్పు అనేది టాకిల్ చేయాలి. హ్మ్. మార్పు అనేది అడ్వాన్స్‌గా చూడాలి. మనకి మంచి మేధావులు ఉన్నారు. అందరూ మేధావులే. ప్రతి ఒక్కడు మేధావే భారతదేశం. చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఎస్పెషల్లీ తెలుగు పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. అవును. చాలా స్మార్ట్. టూ స్మార్ట్. టూ స్మార్ట్. వాళ్ళు ప్లాన్ చేసుకో ఇంకొక విషయం సార్. హెచ్-1బీ వీసా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రీన్ కార్డ్ అనేది క్యాన్సిల్ చేస్తారు. దాని బదులుగా గోల్డ్ కార్డ్ అనేది తెస్తున్నారు ట్రంప్ గారు అనేది ఒక వార్త అయితే వచ్చింది. అదెంతవరకు నిజం? ఇంకా చెప్పలేం. నేను అనుకుంటున్నా హెచ్-1బీ క్యాన్సిల్ చేయరు. గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయరు. దానికి టాక్స్ ఏస్తారు. గ్రీన్ కార్డ్ $20,000 $50,000 ఇస్తా ఉంటా. వాళ్ళు కొనుక్కుంటారు అందరూ. ఎందుకు ఈ అన్‌సర్టెనిటీ ఎందుకు? అస్థిరత ఎందుకని కొనుక్కుంటారు. స్టెడీనెస్ కోసం, స్థిరత కోసం డబ్బు ఖర్చు పెడతారు. ట్రంప్ అస్థిరత తీసుకొచ్చి, అస్థిరతని మానిటైజ్ చేస్తున్నాడు. దానికి డబ్బు చేస్తున్నాడు. అంటే సో, ఇదంతా ఒక ఇవన్నీ ప్లాన్ అనొచ్చా? అది ప్లాన్ కూడా కాదు. అతను ఏదో ఆలోచనలొచ్చినియి. తర్వాత భారతదేశానికి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉన్నదేంటంటే, ట్రంప్ చుట్టూరా టెక్నాలజీ కంపెనీ వాళ్ళే ఉన్నారు. ఆళ్ళు కలవటం ఆయనకిష్టం. ఆయన కలవటం ఈళ్ళకిష్టం. సో, హ్మ్. రోజు టెక్నాలజీ జైంట్స్ ఆయన వైట్ హౌస్‌కి ఇన్విటేషన్ లేకుండా వెళ్ళిపోతున్నారు. కూర్చుంటున్నారు. ఆళ్ళ మాట వింటున్నారు. అదే ఫ్యూచర్ అని ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి, టెక్నాలజీ సెక్టార్ భారతదేశానికి చాలా ఫ్రెండ్లీ. కొంతవరకు కాపాడుతారు వాళ్ళ ఇంట్రెస్ట్. అది మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మన పెంటపాటి పుల్లారావు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.